నమస్తే, నేను ప్రశాంత్. రేపు భారత్ బంద్ జరగబోతుంది. మోదీకి 25 కోట్ల మంది ఎదురు తిరగబోతున్నారా అనే విషయం అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రేపు భారత్ బంద్ జరగబోతుంది, చాలా పెద్ద చర్చ జరగబోతుందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. 25 కోట్ల మంది ఎదురు తిరగబోతున్నారు మోదీకి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఇది పాసిబులేనా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అతి పెద్ద బంద్ ఇది. దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, లేదంటే రైతులు, లేదా ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇలా రకరకాలుగా సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ల మందికి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయబోతున్నారు. భారత్ బంద్కి పిలిపించారు. ఈ యాక్చువల్గా మార్చిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 20వ తారీఖున యాక్చువల్ భారత్ బంద్ జరగాలి, కానీ పెహల్గాం దాడి జరిగింది అదే రోజు. అందుకని పెహల్గాం దాడి జరిగింది కాబట్టి ఈ భారత్ బంద్ను వాయిదా వేశారు. సరే, ఇప్పుడు అసలు భారత్ బంద్ చేయాల్సినంత ప్రమాదం లేదంటే అంత డేంజర్ ఏమి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్షిక కార్మిక సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు జనరల్గా కార్మిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి, కార్మిక సంబంధించినటువంటి అఖిల భారత ప్రభుత్వం వైపు నుంచి. కానీ ఇంతవరకు ఈ వార్షిక సమావేశాలు జరగల. 10 ఏళ్ల నుంచి జరగకపోగా పని గంటల్ని పెంచింది. కార్మిక కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని కాదని చెప్పేసి కార్పొరేట్లకి అనుగుణంగా, పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. కార్మిక చట్టాలని మార్చేశారు కంప్లీట్గా. ఏ స్థాయిలో మార్చారంటే కంపెనీలకి మానవ వనరులని ఒక రకంగా చెప్పాలంటే దాసోహం చేసేసారు. ఇప్పుడు కార్మికులకు ఉండేటువంటి హక్కులు కానీ, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి కొన్ని ప్రయోజనాలు కానీ వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కార్పొరేట్లకి, పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకున్నారు అనేది ఇప్పుడు నేషనల్ ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అందుకే వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు. బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పోస్టలు, టెలికాము, విద్యుత్, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపు బంద్లో పాల్గొనాలి అని చెప్పి పిలిపించింది నేషనల్ ట్రేడ్ యూనియన్. దీంట్లో సంఘటిత, సంఘటిత అంటే ప్రభుత్వ ఉద్యోగులు, అసంఘటిత అని అంటే అనేక మంది అవుట్సోర్సింగ్ కానీ, లేదంటే ఇతరత్ర కార్మికులు అందరూ చాలామంది ఉంటారు, ప్రైవేట్గా చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా 25 కోట్ల మంది దీంట్లో పాల్గొనాలి దేశవ్యాప్తంగా అనేటువంటి ఒక అంచనాకి వాళ్ళు వచ్చి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున రేపు భారత్ బంద్ జరగబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా భారత్లో ఉండేటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి రాబోతున్నారు. ఇది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అత్యంత పెద్ద బంద్ అనుకోవాలి, వ్యతిరేకత అనుకోవాలి ఆయన మీద. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అని అంటే, కార్మికులకి ఇప్పుడు 10 గంటలు పెంచారు, 10 గంటలు చేశారు. మామూలుగా 8 గంటలు, 8 అవర్స్ ఉండేది. 8 అవర్స్ కాదు 10 అవర్స్ చేశారు. ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్లో కానీ, పెరిగినటువంటి కాలుష్యంలో కానీ, పెరిగినటువంటి ఈ ఆధునిక సమాజంలో కానీ, ఆధునిక పోకడలో కానీ 10 గంటలు ఎవరైనా పెంచుతారా? లేదు. 10 గంటలు పెంచారు. 8 నుంచి 10 గంటలు చేశారు. 10 గంటలు పని చేయాలంటే మీరు ఇంట్లో నుంచి ట్రావెల్ టైం ఎంత, ట్రావెల్ టైంకి ఆఫీస్కి రావడానికి, ఆఫీస్లో పని చేయడానికి జీవితం మొత్తం జరిపింది. అవును. ఇంకా ఎక్కడ వీళ్ళు మానవుల్ని ఒత్తిడికి గురి చేయకుండా ఉంటారు? ఇప్పటికే ఒత్తిడికి గురి చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకొని. అసలు వాళ్ళు ఎక్కువ గంటలు పని చేయాలా, నీకు క్రియేటివిటీ కావాలి. ఇప్పుడేమో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వర్క్ కావాలంటున్నారు. భారతదేశంలోనేమో 10 గంటలు పెంచారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు అయితే 12 గంటలు పని చేయమంటున్నారు. ఇన్ఫోసిస్ ఆయన. అసలు తమాషా ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు ఇవేమీ వర్కౌట్ కావట్లా. వాళ్ళు పింక్ స్లిప్ ఇస్తే వెళ్ళిపోవటం. సార్, ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా అవర్స్ ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఉద్యోగాలు ఉంటాయనేది డౌట్ కదా.
అవర్స్ తర్వాత సంగతి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దాన్ని ప్రోత్సహిస్తున్నారు, కార్పొరేట్లను తీసుకొస్తున్నారు, కార్పొరేట్లను తీసుకొస్తూ వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు రాయితీల మీద, అలాగే ట్యాక్సుల్లో రాయితీలు ఇస్తున్నారు, అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తున్నారు, మీరే లోన్లు ఇప్పిస్తున్నారు బ్యాంకులతోటి, మీరే కంపెనీలు పెట్టిస్తున్నారు, వాళ్ళు ఏదో ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటున్నారు. ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదని మీరు చూసారా? చెక్ చేసేది వ్యవస్థ లేదు. పోనీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంతకాలం పాటు వాళ్ళని ఉంచుకుంటున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బెనిఫిట్స్ కలిగిస్తున్నారా లేదా ఏ రోజైనా పరిశీలించారా? లేదు కదా. అసలు ఉద్యోగ భద్రత ఒక ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగతా వాళ్ళకి అసలు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది? రీసెంట్ వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగ భద్రత ఉంది అనుకునే వాళ్ళు ఇవాళ అసలు ఎప్పుడు ఎవరిని తీసేస్తారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కదా. వాళ్ళకి అసలు శాలరీస్ ఎప్పుడు కట్ చేస్తారో, ఎప్పుడు ఉద్యోగాలు తీసేస్తారో అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో టెన్షన్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో అసలు వాళ్ళు కార్మిక చట్టాల పరిధిలోకి వాళ్ళని కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఐటీ సెక్టర్ని, సర్వీస్ సెక్టర్ అయినప్పటికీ కూడా ఆ సర్వీస్ సెక్టర్ని కూడా దీనిలో తీసుకొచ్చేయాలి, లేదంటే అసలు వాళ్ళు రాత్రి మొగుళ్ళు పని చేయిస్తున్నారు. అవును, వాళ్ళకేమో ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడు కావడంతో పాటు వాళ్ళు మనుషులైతే చూడటానికి ఉంటున్నారు, కానీ వాళ్ళకి చాలామందికి, ఎక్కువ మందికి రకరకాల జబ్బులతోటి, బీపీలు, షుగర్లు, రకరకాల స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సర్వేలు కదా. ఆ విధంగా మీరు కార్మికుల్ని మీరు ఒక యంత్రాల్లాగా వాడుకుంటామంటే కుదరదు కదా. 8 గంటలు ఉన్నదాన్ని ఇంకా తగ్గించాలి. కొన్ని దేశాల్లో, ఇప్పుడు కెనడా లాంటి దేశాల్లో తగ్గించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 గంటలు పెంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కొన్ని దేశాల్లో. ఎందుకో కార్పొరేట్లకి 10 గంటలు కావాలి. కార్పొరేట్లు కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే కార్పొరేట్ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధమయ్యి ఆ మేరకు బిల్లు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు బంద్కు పిలిపివ్వడం జరిగింది. సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కార్పొరేటీకరణ, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అలానే ఉన్నాయి, అలాగే కేంద్ర ప్రభుత్వం అలానే ఉంది. అదేమంటే ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ డెవలప్ కావాలి, ఉపాధి అవకాశాలు అప్పుడే పెరుగుతాయి అంటున్నారు. నిజమే, వచ్చినటువంటి వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా? మీ దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారంటే ప్రజలదే కదా, అది సమాజ సంపదే కదా. ల్యాండ్ తీసుకుంటున్న తర్వాత అసలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు అనేది కూడా ఎవరు చూడలేదు కదా. దాంట్లో అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఏముంటుంది? మీకు ఈ భూమిని ఇంత లీజుకి ఇస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇస్తున్నాం, మీరు ఇచ్చినందుకు మాకేమి ఇస్తారు అన్నప్పుడు వాళ్ళు ఇదిగో పలానా సంవత్సరంలో నేను ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, పలానా సంవత్సరంలో ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని చెప్తారు వాళ్ళు. దాని ప్రకారం వీళ్ళు చేస్తున్నారా? ఈ మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీయే 10,000 మందిని తీసేసింది కదా. అంతకుముందు నెలలో 6,000 మందిని తీసేసింది కదా. అమెజాన్ తీసేసింది కదా. వరుసగా తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా ఎంప్లాయీస్ని. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నించకపోగా 10 గంటలని పెంచి వాళ్ళకి అప్పచెప్తున్నారు? ప్రజలను తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అన్నట్టుగా. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి? రావట్లేదు కదా. బెనిఫిట్స్ రాకపోతే ఎక్కడ దాకా ఎందుకు మీడియా ఉంది? సపోజ్ మీడియాలో 10 గంటలు ఎన్ని గంటలు చేస్తున్నారు? మరి వాళ్ళ దగ్గర బెనిఫిట్స్ ఇస్తున్నారా? ఎవరైనా ఇప్పుడు మనకున్నటువంటి మీడియాలో 50% ఇస్తున్నారా శాలరీస్? 50% ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే శాలరీ ఇవ్వట్లేదని చెప్పి పోయి లేబర్ కమిషన్ కంప్లైంట్ చేస్తే మీరు లాయర్ని పెట్టుకుని అంటారు. శాలరీ లేక వీడు తినడానికి తిండి లేక వాడు లేబర్ కమిషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే అతనేం చెప్తాడు? మీరు లాయర్ని పెట్టుకోండి అని చెప్తారు. ఆర్గనైజేషన్ ఏంటి? వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు నోటీస్ పంపిస్తారు, వాళ్ళు లాయర్ పెట్టుకుంటారు, ఎందుకంటే డబ్బు ఉన్నాడు కాబట్టి. దీని పరిష్కారం ఎక్కడ? ఇలాంటి చోట్ల భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు భద్రత కల్పించకుండా అభద్రతాభావం కల్పిస్తూ 10 గంటలను పెంచుతూ మానవ వనరులని దోచుకోమని చెప్పి కార్పొరేట్లకు అప్పచెప్తుంది. అందుకే భారత్ బంద్కి పిలుపునిచ్చారు. బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అత్యంత పెద్ద బంద్ ఇది, తిరుగుబాటు అనుకోవాలి. ఇది కనుక సక్సెస్ అయితే నరేంద్ర మోడీ గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందేమో అనేటువంటి ఫీలింగ్ రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.